మేడ్చల్ జిల్లాలో కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని మేడిపల్లి పిఎస్లో సరస్వతి ఆమె భర్త ఫిర్యాదు చేశారు. రోడ్ సైడ్ కూరగాయలు అమ్ముకుంటుండగా అక్కడ ఎలా అమ్ముతారని దాడికి దిగారన్నారు. ఎందుకు అమ్మకూడదని అన్నందుకు బూతులు తిడుతూ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరినీ అందరినీ పంపించాలి. ఒకరు నేర్చుకుని ఒకరిని పంపించడం దానికి కారణం ఏంటి? దాని రీజన్ ఏంటిది అందరికీ తెలియాలి కదా. ఈ రోజు ఈ మనిషిని చంపేది, ఈ రోజు ఈ మనిషిని కొట్టిరు, ఈ రకంగా కొట్టిరు. రేపు నాడు మమ్మల్ని ఉంటే దొరికించుకొని మమ్మల్ని చంపేదానికి ఎవరు బాధ్యులు? మరి ఉండాలా లేదా? ఇది రిపీట్ కాకుండా అంటే ఒకటే సార్, మేము మాకు పెళ్ళం పిల్లలు మేము బతకాలంటే కూరగాయలు అమ్ముకొని బతకాలి. మేము పొట్ట చేత పట్టుకొని మేము వచ్చినాం కాబట్టి ఈరోజు కొత్తగా అయితే అమ్ముతున్నాము. ఇది అమ్మఒడి దాదాపు మాకు ఎప్పుడైతే బతుకుదని నేర్చుకున్నామో అప్పటి నుంచి అమ్ముకుంటున్నాము. ఈ రోడ్ల మీద తప్ప మేము ఎక్కడ అమ్మట్లేదు. రోడ్ల మీద అమ్ముకుంటున్నాము. వచ్చిన వాళ్ళంటే పొమ్మంటే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వచ్చి కొద్దిసేపు నాక ట్రాఫిక్ బంద్ అయినాక పెట్టుకున్నామంటున్నాము, అమ్ముకుంటున్నాము. మరి వాళ్ళు ఎవరు మార్కెట్ వాళ్ళు వచ్చి ఇంత దారుణంగా కొట్టారు. మొన్న ఎందుకు విదిన్ ఒక 20 days 20 రోజుల క్రితము ఒక మా మనిషిని కొట్టారు, ఈ మనిషిని కొట్టారు. సరైన పనులు సర్దుకొని పోయినాము. మొన్న మళ్ళీ 10 రోజుల కింద ఒక మనిషిని కొట్టారు. మళ్ళీ అదొకటి కొట్టడం కాకుండా ఫోన్లు గుంజుకోపోవడం, తరగతులు గుంజుకోపోవడం, లైట్లు గుంజుకోపోవడం, ఇదొకటి దౌర్జన్యం అండి. ఈ మన కూరగాయలు తెచ్చుకున్న కూరగాయలు మొత్తం రోడ్డు మీద పాటించిపోయటము. వద్దని చెప్తే మేము వెళ్ళిపోతాం కదా. అట్లా కాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. కూరగాయలు అమ్ముతున్నాము. ఫస్ట్ ఫ్రూట్స్ అమ్ముతా అట్ట మీద ఫ్రూట్స్ అమ్ముదాని తర్వాత మా ఇంటికన్నా ఉన్న కాకపోతే నా హెల్త్ కానీ నాన్న వచ్చింది పోయినా అక్కడ పోగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేయడం జరిగింది. ఎందుకు కొడుతున్నారన్నా మేము దూరంలోనే ఉన్నాం కదా, ఎందుకు మీకు అంత లేదు కదా అవసరం కొట్టడం, ఇక్కడ మీకు సంబంధం లేదు కూడా అని చెప్పండి. వాళ్ళు మీరు ఏం చేయాలి అని ఇష్టం వచ్చి గల్లి మాట తిట్టడం చేయడం జరిగింది. ఉప్పల్ మార్కెట్ వాళ్ళు వచ్చి ఎందుకు కొడుతున్నారన్నా, మేము అసలు మీ ఉప్పల్ మార్కెట్ దగ్గర లేము, కట్టంగా కూడా లేము, ఇక్కడ బోడుపల్ కమాండ్ దగ్గర ఉన్నాము, వచ్చి ఇక్కడ కొట్టడం మీకు సంబంధం లేదు, అది మీకు దాంట్లో ఉప్పల్ దాంట్లో కాదు మేడిపల్లి కింద వస్తుంది అని కూడా చెప్పినారు. అయినా కూడా వాళ్ళు వినకుండా మాట ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, గల్లి మాటలు చెప్తున్నారు. వాళ్ళు తిట్టే మాటల కంటే సావడమే బెస్ట్ అనుకున్నాం. మేము ఉప్పల్ మా కట్ట మీద అమ్ముతలేదు, ఏడైనా పెట్టి అమ్ముకుంటాను. ఆడవచ్చి వాళ్ళు కొట్టడం అవసరం లేదు, మేము ఏడైనా పెట్టుకొని అమ్ముకుంటాం కానీ కొట్టే అధికారం వాళ్ళకి లేదు. ఈ బోడుపల్లి హెచ్పీ పెట్రోల్ పంప్ దగ్గర కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటున్నాం. ఆ టైంలో వచ్చి ఈ మార్కెట్ ఉప్పల్ మార్కెట్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా నన్ను కొట్టారు. బండి తీయమంటే తీస్తా అని చెప్తున్నా బయటికి తిరిగి కొట్టారు అన్న. 11:30 అయితే ఉంటుంది. మొత్తం 30 మంది దాకా వచ్చింది అన్న. మొత్తం గచ్చలా కొట్టింది. అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. అయినా వాళ్ళ కానిస్టేబుల్ ముందు అయినా బాగా కొడుతున్నారు. ఎంత కొట్టినా అన్న నేను సత్తా అని పోయి రోడ్డు మీద పోయి కూర్చున్నా. వీళ్ళు కొట్టుడికి నేను పోయి చచ్చిపోతా, కింద దేని కింద పడైనా చచ్చిపోతా అని చెప్పేసి రోడ్డు మీద పోయి కూర్చున్నా. నేను కూర్చున్నా కూడా కానిస్టేబుల్ రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేసినా అసలు ఏం సపోర్ట్ అనేది లేదు నాకు. ఒకళ్ళనే చూసి అందరూ కొట్టిండు. 30 మంది కొట్టిండు ఉప్పల్ మార్కెట్ వాళ్ళు. కూరగాయలు అమ్మద్దు, రోడ్డు మీద పెట్టుకొని అమ్మద్దు కానీ మా బతుకుతేరు అమ్మేదే రోడ్డు ఎక్కడొక్కడ వేసుకొని అమ్ముకునేటోళ్ళం. అయితే నేను అక్కడ కొద్దిసేపు పెట్టుకొని అమ్ముకొని పోదామని వచ్చిన. అంతసేపట్లోనే వాళ్ళు వచ్చి కొట్టేసారు.